పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో లేటెస్ట్గా ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనేది సెబీ వాళ్ళు దాడులు చేయటం అనేది ఒక కీలక అంశం. ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం జరిగింది, సెబీ వాళ్ళు మరి దాడులు ఎందుకు చేశారు అనేది ఈ ఎపిసోడ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో దేశంలో ప్రస్తుతం అంటే ప్రజెంట్ మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరగటం జరిగిందో సెన్సెక్స్, బిఎస్సి సెన్సెక్స్ ఆల్ టైమ్ హై, నిఫ్టీ ఆల్ టైమ్ హై, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్ టైమ్ హై. అంటే ఇది అది లేదు, ఏ సెక్టారు, ఏ సెన్సెక్స్, నిఫ్టీలు, ఈటీఎఫ్లు అన్నీ హైలోకి వెళ్తున్నాయో అప్పుడు అంటే ప్రతి నెల డిమాట్ అకౌంట్లు ఓపెన్ అవ్వటం, ఎస్ఐపిల్లో పెద్ద మొత్తాలు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయటం, మ్యూచువల్ ఫండ్స్లోకి పెద్ద మొత్తాల్లో రావటం, ఫండ్స్ పెద్ద మొత్తాల్లో అకౌంట్లు ఓపెన్ అవ్వటం, లక్షల కోట్లు అంటే ఫండ్స్ ఇన్ఫ్లో రావటం, ఇవన్నీ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 3 పువ్వులు 6 కాయలుగా జరిగిందనేది వాస్తవం. జరిగింది. ఇప్పుడు చాలామంది ఏదైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో డబ్బు నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టాలి అంటే కొంచెం భయపడతారు. మార్కెట్ అప్ అండ్ డౌన్లు ఉంటుంది, దానికోసం సబ్జెక్ట్ కావాలి, నాలెడ్జ్ కావాలి, వోల్టాలిటీ ఉంటుంది, మార్కెట్ అంటే ఏ కంపెనీ మంచిది ఏదో మనకు తెలియదు, మళ్ళీ పైసలు పోగొట్టుకోవటం ఎందుకు. సింపుల్, మ్యూచువల్ ఫండ్స్ అయితే ఫండ్ మేనేజర్ ఉంటాడు, వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేస్తారు, మంచి రిటర్న్స్ ఇస్తారు, వాళ్ళు ఏ గ్రూప్ షేర్సే కొంటారు. మనం చిన్న అమౌంట్ 500 ఎంత ఉన్నా కానీ దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండోది ఏదైనా జరిగినప్పుడు మనం డ్రా చేయొచ్చు. ఇవన్నీ అదే షేర్లు అయితే హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, మంచిదో చెడ్డదో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, ఫండమెంటలు, టెక్నికల్స్, గ్రాఫ్లు, న్యూస్ ఇవన్నీ ఫాలో అప్ చేయాలి. ఇన్ని చేసిన తర్వాత అది పెరగదో తెలియదు, ఇన్ని చేసిన తర్వాత అది ఎంతవరకు వెయిట్ చేయాలనో తెలియదు, సక్సెస్ రేట్లు ఎంతయో తెలియదు. దాని బదులు మ్యూచువల్ ఫండ్ అయితే గొడవ లేదు, మ్యూచువల్ ఫండ్స్లో వేస్తే వాళ్ళే చూసుకుంటారు అనేది 100లో ఎక్కువ శాతం ఇన్వెస్టర్లు స్టార్టింగ్ చేసేది ఇదే పని. అయితే ఎప్పుడైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ బాగా ఫండ్స్ వస్తున్నాయో, ఎప్పుడైతే ఈ సేఫ్ రిటర్న్స్ అని మనము ఎక్కువ మంది ఆసక్తి చూపుతారో ఆ టైంలోనే ఈ ఏదైతే ప్రముఖ మ్యూచువల్ ఫండ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ గురించి ఈ సెబీ సోదాలు చేయడం జరిగింది. ఇది చాలామంది ఇన్వెస్టర్లకి ఆందోళన కలిగిస్తుంది, కానీ క్వాంట్లో ఉన్న వాళ్ళకి ఆందోళన కలిగిస్తుంది. రెండోది, ఒకవేళ ఏదైనా ఆందోళన కలిగిస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎన్ఏవి ప్రకారం మనం విత్డ్రా చేసేయచ్చు, దాంట్లో ఏముండదు, సింపుల్ అనమాట. మీరు ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఈ ఎపిసోడ్ విన్న తర్వాత మీకు ఏదన్నా అవగాహన కోసం ఈ ఎపిసోడు, కానీ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపించింది, క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్లో మీ ఏమైనా ఫండ్స్ ఉన్నాయి, లార్జ్ క్యాపో, స్మాల్ క్యాపో, మిడ్ క్యాపో ఏదైనా క్వాంట్లో ఉంది, సింపుల్ ఏం లేదు, పేఅవుట్ అంటే రిడమ్షన్కి ఇచ్చేస్తే సింపుల్గా రిడీమ్ చేస్తారు, మీ అమౌంట్ మీకు ఇస్తారు ఎన్జేవి. కాబట్టి కొంచెం అటు ఇటుగా ఇస్తారు, అంటే మార్కెట్తో పాటే ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏవైతే ఎన్జేవి ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు పేఅవుట్ పెట్టడం జరుగుతుంది. అవన్నీ మామూలు రొటీన్ అనమాట, అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అసలు ఏం జరిగింది, సెబీ ఎందుకు సోదాలు చేస్తుంది, అవన్నీ మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ సెబీ ఏదైతే ఉందో దాంతో ఏమవుతుంది, కొంతమంది ఇన్వెస్టర్లకు ఆందోళన ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఉంది కాబట్టి మన ఫండ్స్ ఏం చేయాలనేది వాళ్ళ కోసం. అయితే ఈ కంపెనీ ఏదైతే ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో, ఈ సెబీ ఎందుకు మిగిలిన మ్యూచువల్ ఫండ్ లేకుండా దీని మీదనే దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఫ్రంట్ రన్నింగ్కి పాల్పడిందనే అనుమానాలతోటి మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ ఏదైతే సెబీ ఉందో హైదరాబాదు, ముంబై కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం మొదలుపెట్టింది. అయితే దీనిపై ఫండ్ హౌస్ కూడా యాజమాన్యం దాని ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు స్పందించడం జరిగింది. ఎవరు ఏంటిదో చెప్తా. అయితే ఇప్పుడు దేశంలో ఎప్పుడైతే బాగా మ్యూచువల్ ఫండ్ జరుగుతుందో, ఈ క్వాంట్ హౌస్ ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఉందో, ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఉందో, ఈ మ్యూచువల్ ఫండ్ ఇది అంటే గుర్తింపు పొందింది అన్నమాట. అంటే ఒక వృద్ధి చెందుతున్నటువంటి మ్యూచువల్ ఫండ్గా గుర్తింపు పొందింది. ఇది 2019లో, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, 2019లో 100 కోట్లతోటి స్టార్ట్ అయింది. అది ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలకి
ఏయుఎం అంటారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళు 100 కోట్లతో స్టార్ట్ చేసి ఇప్పుడు 90,000 కోట్లతోటి ఆ ఫండ్ మేనేజ్ చేస్తున్నారు అనమాట. దాన్ని విలువైన సంపద అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏయుఎం అంటాం, అది నిర్వహిస్తుంది. అయితే మార్కెట్లో ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థల కంటే కూడా ఇది మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ ఎవరైతే సిఇఓ ఉన్నాడో సందీప్ టాండన్ అనమాట, ఆయన పేరు సందీప్ టాండన్. సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అయితే ఈయన ఇప్పుడు ఎప్పుడైతే సెబీ సెర్చ్ చేయడం, ఆపరేషన్ ఇదంతా సెబీ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిందో, అంటే ఏదైతే ఈ సెబీ దాడులు చేయటం ఆఫీసుల మీద, దానివల్ల ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి సెబీ ఈ ఆపరేషన్లో ఈ ఫండ్కి సంబంధించినటువంటి డీలర్లు, ఇతర వ్యక్తులను కూడా ప్రశ్నించడం జరిగింది సెబీ. అయితే ఈ సెబీ సెర్చ్ చేయటం, అంటే ఎంక్వైరీ చేయటం, ఇవన్నీ నిజమేనని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అయితే అదే విషయం వాళ్ళ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా, పెట్టుబడిదారులకి మెయిల్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేటెడ్ ఎంటిటీ అని, ఎలాంటి పరిశీలనకైనా మేము రెడీగా ఉన్నామని, మార్కెట్ రెగ్యులేటర్ ఏదైతే సెబీ ఉందో మేము సహకరిస్తామని, ఈ రెగ్యులేటర్ ఏదైతే సెబీ వాళ్ళు అడుగుతారో వాటి అన్ని వివరాలు మేము ఇస్తాము, పంచుకుంటాము ఆ వివరాలని అని చెప్పేసి చెప్పటం. మొత్తం వాళ్ళ దగ్గర 26 స్కీమ్స్, 54 లక్షల పోర్ట్ఫోలియోలు, జనవరిలో ఇప్పుడు నిర్వహణ కింద ఆస్తుల విలువ ఏదైతే ఉందో 50,000 కోట్లు దాటింది అని చెప్పటం. ప్రస్తుతం క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కింద ఏకంగా 20,000 కోట్లు అసెట్ అండర్ మేనేజ్మెంట్లో ఉన్నాయి. ఇది సింపుల్గా వాళ్ళు ఓకే మేము సహకరిస్తాం అవన్నీ అన్నారు. అయితే అసలు ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏమిటి? ఈ ఫ్రంట్ రన్నింగ్ ఏందో చూద్దాం. ఈ ఫ్రంట్ రన్నింగ్ తోటి అనుమానాలతోటి ఇప్పుడు సెబీ వాళ్ళు దాడులు చేయటం జరిగింది. మరి మిగిలిన వాళ్ళు ఫ్రంట్ రన్నింగ్ చేయరా? ఫ్రంట్ రన్నింగ్ అనేది ఏంటిది? దానివల్ల ఏం జరుగుతుంది? ఏమైంది దీనికి అంటే, ఈ ఫ్రంట్ రన్నింగ్ అనేది ఏంటిదంటే ఇది ఒక రకమైన అనైతిక పద్ధతి. అంటే సక్రమమైన బిజినెస్ కాకుండా అనైతిక పద్ధతి ద్వారా. అయితే ఎవరైనా కానీ, ఒక బ్రోకర్ కానీ, ట్రేడర్ కానీ తన ప్రయోజనాల కోసం, అంటే ఏంది, ఒక కంపెనీలో పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే క్లయింట్లు పెడతారు పెద్ద మొత్తంలో, లక్షల వేలల్లో ఏవైతే పెండింగ్ ఆర్డర్లు ఉంటాయి, ఈ పెండింగ్ ఆర్డర్లు ఎవరైతే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఉందో, ఎవరైతే బ్రోకర్ కానీ, ట్రేడర్ కానీ, ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, ఆ బ్రోకింగ్ ఫర్మ్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు, చూసుకోవచ్చు, వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు మనం అందుకనే చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, నాతో కూడా చాలామంది అడిగేది, ఏమంటే మనం ఆర్డర్ పెట్టగానే తక్కువనది పెరగటం, నేను సెల్లింగ్ పెడితే తక్కువ తగ్గిపోతుంటుంది, మనం ఆర్డర్ పెట్టకముందే దాన్ని తగ్గించడం, పెంచడం, అంటే బయింగ్ పెడుతుంటే అప్పటికే పెంచడం, సెల్లింగ్ పెడితే తగ్గించడం, అంటే మనది ఎవరన్నా చూస్తుంటారా, లేకపోతే మనం ఆర్డర్ పెట్టగానే ఎవరన్నా దాన్ని చూసుకొని దాన్ని వాళ్ళు వాడుకుంటారా అనేది చాలామందికి అనుమానం ఉంది. అది నిజమే. కాకపోతే మన 100 షేర్లు, 500 షేర్లు, 200 షేర్ల ఆర్డర్లకు దానికి ఏం పెద్ద క్వశ్చన్ కాదు. కానీ పెద్ద మొత్తంలో ఎవరైతే హెచ్ఎన్ఐలు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ, ఎవరైతే పెద్ద మొత్తంలో పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే పెడతారో వాటిని వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఆర్డర్స్ని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఫస్టే ఆ రేట్లని పెంచటం, అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ పెండింగ్లో ఉన్నటువంటి క్లయింట్ ఆర్డర్స్ని, ఆ సమాచారాన్ని ఉపయోగించుకుంటాడు అనమాట. అంటే నా సీక్రెట్ అసలు చేయకూడదు అట్లాంటిది. అది అనైతిక పద్ధతి. ఈ అనైతిక పద్ధతిని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీసుకొని దానికంటే ముందు వీళ్ళే ఆ ఆర్డర్స్ పెట్టేసుకొని వీళ్ళే కొనుక్కొని మళ్ళీ పెరిగిన తర్వాత వాళ్ళు అమ్ముకోవటం అనమాట. దాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు అనమాట. అంటే ఊహించిన ధర నుంచి మంచి లాభం తీసుకొని పెద్ద ఆర్డర్ ఏదైతే ఉందో దానికంటే ముందే మన ఆర్డర్ పెట్టి వాళ్ళు క్లయింట్ కొనే లోపలనే దాన్ని పెరిగిన తర్వాత వాళ్ళకి అమ్మిన తర్వాత ఇది వీళ్ళు తీసేసుకోవటం ఆ ప్రాఫిట్. ఇది జనరల్గా ఫ్రంట్ రన్నింగ్ అనమాట. అంటే ఇలాంటి ట్రేడింగ్ పద్ధతులు మార్కెట్ సమగ్రతని దెబ్బతీస్తాయి మరియు పెట్టుబడిదారుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి అనేది
ఒక అన్నమాట. అందుకని సెబీ ఏం చేస్తుంది ఇప్పుడు, ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఏమాత్రం అనుమానం వచ్చినా, ఎవరైనా కంప్లైంట్ చేసినా, ఏదైనా జరిగినా సెబీకి అంటే 2 రకాలు, ఎవరైనా కంప్లైంట్ చేసినా, లేకపోతే సెబీకి ఏదైనా అటువంటిది అనుమానం వచ్చినా, లేదు సెబీకి ఎవరన్నా ఇంటి ఇవ్వటం అంటే ఇట్లా చేస్తుంది ఇట్లా జరుగుతుంది అని జనరల్ సింపుల్గా ఒక సూచన లాంటిది ఒక అనిపించినా వాళ్ళు దాడులు చేస్తారు, తర్వాత క్లారిఫై చేస్తారు. ఒకవేళ నిజమే అయిందా ఒక విధంగా ఉంటుంది, లేదా తర్వాత తెలుస్తుంది మనకి. ఏదున్నా మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు నిజాయితీగా ఉన్నారా, లేదు ఏమైనా జరిగిందా, సెబీ ఉట్టిగానే జరగదనమాట. అంటే జనరల్గా ఏదో ఒక న్యూస్ ఉంటేనే సెబీ వాళ్ళు దాడులు చేయటం ఏదో జరుగుతుంటుంది, అంతే తప్ప మనము ఇప్పుడు ప్రజెంట్ కీలకాంశం ఏంటిదంటే ఇది జరిగింది, వీళ్ళు మేము సహకరించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్. అంటే ఏంది, మనం షేర్ మార్కెట్లో ఉంటామో షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి ఏమేమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఏమేమి జరగవచ్చు జరగకూడదు, మరి సెబీ ఏం చేస్తుంది, సెబీ ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకుంటుందా లేదా, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ మధ్య కాలంలో ఆర్బీఐ ఆంక్షలు విధించడం జరుగుతుంది. అంటే ఏదైనా జరిగినప్పుడు ఆర్బీఐ ఆంక్షలు విధిస్తుంది. సెబీ వాళ్ళు ఇప్పుడు షేర్ మార్కెట్ మీద ఆంక్షలు అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ వాటన్నిటి మీద సెబీనే ఉంటుంది. కాబట్టి సెబీ ఏదైతే ఉందో ఇటువంటివి చేయడానికి వీలేదు. మనకి ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మాత్రమే. ఇంకా మీకు ఇటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ పెడితే మనం పర్సనల్గా డిస్కస్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.